ఇక హైదరాబాద్ లో పోలింగ్ మందకొడిగా కొనసాగుతుంది. ఓటర్లు ఇంకా ఇంటికే పరిమితం అవడంతో నగరంలో ఎక్కడ చూసినా పోలింగ్ కేంద్రాల వద్ద జనం వెలవెలపోతున్నాయి. అయితే ఇప్పటికే వరకు హైదరాబాద్ లో 4.5% పోలింగ్ నమోదు కాగా అత్యధికంగా నాంపల్లిలో 0.5% నమోదైంది. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి హరీష్ లైవ్ అందిస్తారు. హరీష్, చెప్పండి. రైట్ వరుణ్, ఇక్కడ పోలింగ్ సంబంధించి కూడా హైదరాబాద్ లో మందకోడిగా సాగుతుందని చెప్పొచ్చు. ప్రధానంగా హైదరాబాద్ సంబంధించి కూడా అత్యల్పంగా ఇప్పటికే ఆ పోలింగ్ శాతం నమోదైనగా చెప్పొచ్చు. ఎందుకంటే హైదరాబాద్ ప్రజలకు సంబంధించి కూడా ఇప్పటికే ఏదైతే పోలింగ్ స్టేషన్ల వద్ద కూడా చేరుకుంటున్న క్రమం కనిపిస్తుంది. కోపేలి స్టేషన్ వద్ద కూడా జనాలు లేని పరిస్థితులు కూడా హైదరాబాద్ సంబంధించి ఓల్డ్ సిటీ కావచ్చు, మిగతా ప్రాంతాల్లో కూడా ఆ పోలింగ్ శాతం అయితే నమోదవుతున్న క్రమం అయితే ఉంది. ప్రధానంగా నాంపల్లికి సంబంధించి కూడా ఇప్పటి వరకు 0.7 పోలింగ్ శాతం నమోదైంది. అలాగే సనత్ నగర్ సంబంధించి 1.3% కూడా చెప్పుకోవచ్చు. అలాగే కూకట్పల్లికి సంబంధించి కూడా 1.9% నమోదైంది. గోషామాల్ సంబంధించి కూడా 3% నమోదైన క్రమం కనిపిస్తుంది. అలాగే చార్మినార్ సంబంధించి కూడా 3% పోలింగ్ నమోదైనట్టుగా తెలుస్తుంది. ప్రధానంగా ముషీరాబాద్ సంబంధించి కూడా ఇప్పటికే 2% మేర కూడా పోలింగ్ నమోదైనట్టుగా తెలుస్తున్న నేపథ్యం కావచ్చు. ప్రధానంగా హైదరాబాద్ సంబంధించి కూడా పెద్ద ఎత్తున ఏర్పాటు చేశారు. ఇక్కడ ఓటర్లకు సంబంధించి కూడా ఏదైతే మోటివేషన్ కూడా చేయడం జరిగింది. ప్రధానంగా కొత్త ఓటర్లకు సంబంధించి కూడా మోడలింగ్ పోలింగ్ బూతులు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. మొత్తంగా హైదరాబాద్ కు సంబంధించి కూడా పోలింగ్ ప్రక్రియకు సంబంధించి కూడా మందకోడిగా సాగుతుంది. ఓటర్లు కూడా పోలింగ్ బూతులకు రాలేని క్రమం కనిపిస్తుంది. అంతా కూడా ఇళ్లకే పరిమితమయ్యారన్నట్టుగా చెప్పొచ్చు. ప్రధానంగా అంటే హైదరాబాద్ కు సంబంధించి జనజీవంలో మొత్తంగా అంటే మధ్యాహ్నం తర్వాత కూడా పోలింగ్ కేంద్రాల వద్ద కూడా జనం వచ్చే పరిస్థితులు కనిపిస్తున్నాయి. ప్రధానంగా హైదరాబాద్ కు సంబంధించి కూడా ఇక్కడ ఏర్పాట్ల క్రమం అంటే కొన్ని సమస్యాత్మక ప్రాంతాలుగా చెప్పొచ్చు. ఎందుకంటే హైదరాబాద్ కు సంబంధించి 666 పోలింగ్ కేంద్రాల్లో కూడా సమస్యాత్మక కేంద్రాలుగా గుర్తించారు. అక్కడ ప్లాటూన్ బలగాలు కావచ్చు, ఇతర ర్యాపిడ్ ఫోర్సులు కావచ్చు, మొత్తంగా పోలీసుల బందోబస్తు నడుమ హైదరాబాద్ కొనసాగుతున్న పోలింగ్ ప్రక్రియ కొనసాగుతున్న నేపథ్యం కనిపిస్తుంది. అలాగే అంటే మొత్తంగా హైదరాబాద్ సంబంధించి కూడా ఓల్డ్ సిటీ సంబంధించి చాంద్రాయన్ గుంటకు సంబంధించి కూడా 327 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే యాకుత్పురకు సంబంధించి కూడా 280 పోలింగ్ కేంద్రాలు కావచ్చు. అలాగే మలక్పేటలో 300 పోలింగ్ కేంద్రాలు, చార్మినార్ సంబంధించి 243 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే బహదూర్పురకు సంబంధించి కూడా 220 పోలింగ్ కేంద్రాలు, కార్వాన్ సంబంధించి 321 పోలింగ్ కేంద్రాలు కావచ్చు. గోషామాల్ సంబంధించి 235 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేయడానికి ప్రధానంగా కొత్త ఓటర్లను ఆకర్షించేందుకు కూడా ఒక మోడలింగ్ పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేయడం జరిగింది. కొంతమంది ఇళ్లకే పరిమితమయ్యారు. కొంతమందికి ఇంటి నుంచి కూడా ఓటు వేసేందుకు కూడా దరఖాస్తు చేసుకున్న క్రమం కనిపిస్తుంది. అత్యల్పంగా ఇక్కడ పోలింగ్ అయితే కొనసాగుతున్నట్టుగా చెప్పొచ్చు. ఎందుకంటే హైదరాబాద్ సంబంధించి కూడా అన్ని మిగతా జిల్లాలకు సంబంధించి గతంలో పోలైన శాతాన్ని పరిశీలిస్తే కూడా హైదరాబాద్ సంబంధించి కూడా తక్కువ పోలింగ్ శాతం నమోదవుతుంది. దానికి సంబంధించి కూడా ఈ ప్రత్యేకంగా హైదరాబాద్ పైన ఫోకస్ చేసిన నేపథ్యం కావచ్చు. హైదరాబాద్ ఓటింగ్ శాతాన్ని పెంచేందుకు కూడా అన్ని కార్యక్రమాలు ముమ్మరం చేసిన నేపథ్యం కావచ్చు. అంటే హైదరాబాద్ సంబంధించి కూడా ఇక ఎక్కువ ఏదైతే ఎడ్యుకేషనలిస్ట్ ఉంటారో వాళ్ళంతా కూడా ఇళ్లకే పరిమితమయ్యారు. ఇప్పటికే సెలబ్రిటీలు కూడా అక్కడ ఓటు హక్కును వినియోగించుకున్న క్రమంలో కూడా మొత్తంగా ఇంకా చాలా వరకు ఇళ్లకే పరిమితమయ్యారు. వాళ్ళంతా కూడా మధ్యాహ్నం తర్వాత కూడా వచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది. ప్రధానంగా హైదరాబాద్ సంబంధించి కూడా మలక్పేట కావచ్చు, అలాగే గోషామహల్, చార్మినార్, యాకుత్పుర ఇలాంటి సమస్యాత్మక ప్రాంతాలు ఉన్నాయి. ఆ ప్రాంతాల్లో కూడా పటిష్ట బందోబస్తు చేశారు. వెబ్ కాస్టింగ్ ద్వారా కూడా ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్న క్రమం కనిపిస్తుంది. ప్రత్యేకంగా హైదరాబాద్ సంబంధించి పూర్తిగా అంటే దాదాపుగా అంటే 119 నియోజకవర్గాలకు సంబంధించి పోలింగ్ కొనసాగుతున్న క్రమంలో ఇక్కడ ఓటర్లు అంటే 3.26 లక్షల మంది ఓటర్లు ఓటు హక్కును వినియోగించుకున్న క్రమం కావచ్చు. అలాగే హైదరాబాద్ సంబంధించి పూర్తిగా అంటే ఇక్కడ పోలింగ్ కావచ్చు, మిగతా ప్రాంతాలు కావచ్చు, సమస్యాత్మక ప్రాంతాలు కావచ్చు, అన్ని నియోజకవర్గాలు 15 నియోజకవర్గాలకు సంబంధించి కూడా 119 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేయడం జరిగింది. అయితే గ్రేటర్ లో 180 మోడల్ పోలింగ్ కేంద్రాలను కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ప్రత్యేకంగా 75 మహిళలకు సంబంధించి పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు. దివ్యాంగులకు సంబంధించి కూడా ప్రత్యేక సదుపాయాలు కల్పించారు. దివ్యాంగులకు సంబంధించి కూడా వాళ్లకు ఇక్కడి నుంచి ఇంటి నుంచి తీసుకుపోయే విధంగా కూడా ఇక్కడ ప్రత్యేకంగా వాహనాలు ఏర్పాటు చేయడం జరిగి ఇంటి నుంచి ఓటు వేసేందుకు కూడా వాళ్ళకు సౌకర్యం కూడా కల్పించిన నేపథ్యం కావచ్చు. ప్రధానంగా ఏదైతే ఇక్కడ ర్యాపిడో సంబంధించి కూడా హైదరాబాద్ ప్రజలకు కార్యక్రమాన్ని తీసుకొచ్చింది. హైదరాబాద్ సంబంధించి కూడా ఓటు వేసేందుకు పోలింగ్ కేంద్రాలు తరివేందుకు ఫ్రీ ర్యాపిడో కూడా ఇవ్వడం జరిగింది. మిగతా మోటివేషన్ చేస్తున్నారు, అన్ని కార్యక్రమాలు చేస్తున్నా కూడా హైదరాబాద్ ప్రజలకు ఇళ్లకే పరిమితమైనట్టుగా చెప్పొచ్చు. ఎందుకంటే ఇప్పటికే మిగతా జిల్లాలో పోలింగ్ శాతం సరళి పరిశీలిస్తే హైదరాబాద్ లో అత్యల్పంగా
పోలింగ్ శాతం కొనసాగుతున్న క్రమం కనిపిస్తుంది. అంటే ఇంకా వీళ్ళు అంటే ఈ మధ్యాహ్నం తర్వాత కూడా ఇక కొంతమేర హైదరాబాద్ కు సంబంధించి పోలింగ్ శాతం నమోదయ్యే అవకాశం అయితే కనిపిస్తుంది. ప్రత్యేకంగా ఆ పాత బస్తీకి సంబంధించి కూడా సమస్యాత్మక ప్రాంతాలు కాబట్టి ఈ సమస్యాత్మక ప్రాంతాల్లో పటిష్ట భద్రత ఏర్పాటు చేయడం, ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పెద్ద ఎత్తున పోలీసుల భద్రత కావచ్చు, అలాగే వెబ్కాస్ట్ ద్వారా ఏదైతే పోలింగ్ సరళి పరిశీలిస్తున్న క్రమం కావచ్చు, మొత్తంగా హైదరాబాద్ కు సంబంధించి పూర్తిగా మందకోడిగా ఇంకా పోలింగ్ సరళి కొనసాగుతుంది అయితే చెప్పొచ్చు మనం. కొన్ని చోట్ల ఈవీఎంలు కూడా మొరాయించినట్లు మనకి జిల్లా వ్యాప్తంగా తెలుస్తా ఉంది. సో ఎక్కడెక్కడ మొరాయించాయి, అదేవిధంగా పటాన్ చెరువులో ముఖ్యంగా మొరాయించినట్లు తెలుస్తోంది. బట్ సాంకేతికను మళ్ళీ పునరుద్ధరించారా, ఓటింగ్ ప్రక్రియ మళ్ళీ కొనసాగుతుందా హరీష్? నిజంగా పటాన్ చెరువుతో పాటుగా కొన్ని నియోజకవర్గాలు హైదరాబాద్ సంబంధించి కూడా పోలింగ్ కేంద్రాల వల్ల కూడా ఈవీఎం మిషన్లు మొరాయించారు. ఉదయం అంటే 5:30 ఏదైతే అక్కడ మాక్ పోలింగ్ జరిగిన తర్వాత కూడా ప్రత్యేకంగా 7 గంటలకు పోలింగ్ ప్రక్రియ ప్రారంభం కానున్న నేపథ్యం కావచ్చు, పటాన్ చెరువు నియోజకవర్గానికి సంబంధించి కూడా ఆ పోలింగ్ ఈవీఎం మొరాయించడంతో కూడా దాంట్లో రిప్లేస్ చేశారు. అంటే మొత్తంగా ఏదైతే ఈ ఈవీఎం సంబంధించి కూడా ఎక్కడైతే ఆ సమస్య తెలియదో అక్కడ అంత అధికారులు కూడా తక్షణమే స్పందించారు. అక్కడ కొత్త ఈవీఎంలు కావచ్చు, ఏదైతే దానికి సంబంధించి కూడా నిపుణులను కూడా ఏర్పాటు చేయడం జరిగింది. మొత్తంగా 4,000 మంది ప్రత్యేకంగా వీళ్ళు ఈవీఎం మిషన్లకు సంబంధించి సమస్యలు తలెత్తి వాటిని వెంటనే వాటిని పరిష్కరించే విధంగా కూడా ఈవీఎం మిషన్లు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ప్రధానంగా ఇక్కడ ఇబ్రాహీంపట్నం సంబంధించి కూడా ఇక్కడ కాంగ్రెస్ బీఆర్ఎస్ కార్యకర్తల మీద ఘర్షణ వాతావరణం చోటు చేసుకున్నది. అక్కడ పోలీసులు కూడా లాఠీ చార్జ్ చేయడం జరిగింది. ముఖ్యంగా పలు నియోజకవర్గాలకు సంబంధించి కూడా అక్కడ బీఆర్ఎస్ కాంగ్రెస్ నేతల మధ్య కూడా ఘర్షణ వాతావరణం చోటు చేసుకున్న నేపథ్యం కావచ్చు. ఇక్కడ ఓల్డ్ సిటీ సంబంధించి కూడా అక్కడ ఎంఐఎం మిగతా ఏదైతే పార్టీలకు సంబంధించి కూడా ముందస్తుగా కార్యకర్తలపై నిఘాను ఏర్పాటు చేశారు. అక్కడ ఏదైతే పోలింగ్ కేంద్రాల వద్ద కూడా వాళ్ళను అంటే మూకుమ్మడిగా ఎక్కువగా ఏదైతే ఆ పార్టీకి చెందిన నేతలు కావచ్చు, కార్యకర్తలు ఉండకుండా కూడా పోలీసులు అక్కడి నుంచి పంపిస్తున్న క్రమం కనిపిస్తుంది. హైదరాబాద్ సంబంధించి హరీష్ అయితే ఎక్కువగా చూసుకున్నట్లయితే అంటే హైదరాబాద్ నగరంలోనే ప్రధానంగా ఎందుకు ఓటర్లు సముఖత చూపించడం లేదు ఓటు వేయడానికి, ఎందుకని దీనికి ప్రధాన కారణం ఏంటి? ఆల్రెడీ గవర్నమెంట్ అన్ని సంస్థలు కూడా ఒకరోజు వేతనంతో కూడిన సెలవు ప్రకటించింది, అయినా కానీ ఎందుకు ప్రజలు ఓటు వేయడానికి సముఖత చూపించడం లేదు? హైదరాబాద్ సంబంధించి ఇక్కడ గత ఎన్నికలు కావచ్చు, గతంలో జరిగిన ఎన్నికలు కావచ్చు, అత్యల్పంగా ఓటు నమోదైతూ వస్తుంది. దీన్ని అధిగమించేందుకు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. వాళ్ళని మోటివేషన్ చేసేందుకు ప్రత్యేక కార్యక్రమాలు చేశారు. సోషల్ మీడియా వేదిక కూడా ఇక్కడ ఈసీ పలు కార్యక్రమాలు నిర్వహించింది. వీళ్ళ కోసం ప్రత్యేకంగా మోడలింగ్ కేంద్రాలను కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఇక్కడ యూత్ కి సంబంధించి యువ ఓటర్లను ప్రత్యేకంగా కొత్తగా ఇప్పుడు ఓటు నమోదు చేసుకున్న వారు ఉన్నారు, వారి కోసం ప్రత్యేకంగా పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఇక్కడ వృద్ధుల కోసం కూడా ప్రత్యేకంగా సౌకర్యాలు కూడా కల్పించడం జరిగింది. ఇక మహిళలకు సంబంధించి కూడా ప్రత్యేక సౌకర్యాలు కల్పించారు. అన్ని ఏదైతే పోలింగ్ కేంద్రాలకు వచ్చే ప్రజలకు ఏదైతే ఉందో వారికి ఎలాంటి అసౌకర్యం కలగకుండా అన్ని సౌకర్యాలు కల్పిస్తూ కూడా ఈసారి ఈసీ ప్రత్యేకంగా అన్ని నియోజకవర్గాలకు సంబంధించి అన్ని కేంద్రాలు ఏదైతే ఏర్పాటు చేయడం జరిగింది. హైదరాబాద్ కు సంబంధించి కూడా ప్రత్యేకంగా ఫోకస్ చేసి, ఎందుకంటే హైదరాబాద్ లో పోలింగ్ శాతం నమోదు అయితే వస్తుంది, తక్కువ శాతం నమోదు అవుతుంది. దీన్ని అధిగమించి అంటే ఎందుకంటే ఇక్కడ అంతా చైతన్యవంతులు ఉంటారు, మిగతా ఏదైతే ఎడ్యుకేషన్ చదువుకున్న వారు ఉంటారు, ఏదైతే సాఫ్ట్వేర్ సంబంధించి కావచ్చు, ఇతర ఉద్యోగాలు చేస్తున్న వాళ్ళు అత్యధిక శాతం హైదరాబాద్ లో ఉంటున్న క్రమం కావచ్చు. మొత్తం సెటిలర్లంతా కూడా ఇతర జిల్లాలకు వాళ్ళు తరలి వెళ్లి ఓటు వేసిన క్రమం కావచ్చు. ప్రత్యేకంగా ఈ రోజు హైదరాబాద్ సంబంధించి ఓటర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళంతా కూడా ఆ పోలింగ్ కేంద్రాలకు వెళ్లి ఓటు వేయాల్సి ఉంటుంది. రైట్ హరీష్, అయితే మధ్యాహ్నానికి ఓటింగ్ శాతం పెరిగిద్ది అని ఖచ్చితంగా అనుకోవచ్చా? ఖచ్చితంగా అంటే హైదరాబాద్ సంబంధించి కూడా వాళ్ళ దినచర్య సంబంధించి వాళ్ళు అయితే రాత్రి వేళలో పనిచేస్తున్న నేపథ్యం కావచ్చు, రోజు అదే క్రమంలో ఈ రోజు కూడా అదే క్రమం కనిపిస్తుంది. ఎందుకంటే వాళ్ళు ఉదయం 10-11 తర్వాత మేల్కొనే అవకాశం ఉంటుంది. అప్పటి నుంచి కూడా అంటే 12 తర్వాత హైదరాబాద్ సంబంధించి ప్రజలు ఏదైతే పోలింగ్ సంబంధించిన సరళి కావచ్చు పోలింగ్ కేంద్రాలకు వచ్చే అవకాశం కనిపిస్తుంది. ఇంకా వీళ్ళని ఏదైతే ఇప్పటికే ఈసీ కావచ్చు, ఇక్కడ ఎన్నికల కమిషన్ నుంచి కూడా ఏదైతే మోటివేషన్ చేసే కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. మొత్తంగా హైదరాబాద్ కు సంబంధించి కూడా ఈ 12 గంటల తర్వాత పోలింగ్ కేంద్రాల వద్ద సరళి పెరిగే అవకాశం అయితే కనిపిస్తుంది. మిగతా నియోజకవర్గాలకు సంబంధించి ఇప్పటికే పోలింగ్ శాతం నమోదవుతూ వస్తున్న క్రమం కావచ్చు. హైదరాబాద్ సంబంధించి మధ్యాహ్నం 12 గంటల తర్వాత కూడా పోలింగ్ కేంద్రాల వద్ద హైదరాబాద్ ప్రజలు వచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది. రైట్ హరీష్, అయితే ఎక్కడక్కడ కొంత ఉద్రిక్త వాతావరణం నగరంలో జరుగుతున్నట్లు మనకు తెలుస్తా ఉంది. సో ఎక్కడెక్కడ జరుగుతుంది, పోలీసులు ఎలాంటి కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటున్నారు ఈ విషయంపై? ఖచ్చితంగా హైదరాబాద్ సంబంధించి పూర్తిగా పటిష్ట భద్రత ఏర్పాటు చేయడం జరిగింది. ఎక్కడ ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా కూడా ప్రత్యేకంగా ప్లాటూన్ బలగాలు కావచ్చు,
ఆ పోలీసులు కావచ్చు, ఆ ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్ కావచ్చు, ఇక్కడ సీసీ కెమెరా అక్కడ పోలింగ్ సెంటర్ల వద్ద కూడా సీసీ కెమెరాలు ఏర్పాటు చేయడం జరిగి ప్రత్యేకంగా వెబ్ కాస్ట్ నిర్వహణ జరుగుతున్నది. అన్ని పోలింగ్ కేంద్రాలకు సంబంధించి కూడా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ముందస్తుగా భద్రతాపరమైన చర్యలు చేపడుతున్నారు. పోలింగ్ కేంద్రాలకు సంబంధించి కూడా ఎవరైతే అక్కడ ఆ ఓటర్ నమోదు కాని వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని తక్షణమే గుర్తించి అక్కడి నుంచి పంపిస్తున్న క్రమం కనిపిస్తుంది. మొత్తంగా ఈ పోలింగ్ కేంద్రం హైదరాబాద్ కు సంబంధించి కూడా 6,666 సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలు గుర్తించారు. నిన్న రాత్రి నుంచి కూడా అక్కడ భారీ భద్రత కూడా కొనసాగుతున్న క్రమం కావచ్చు. ఆ నియోజకవర్గాలు ఆ ప్రాంతాలలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు ఆ పోలింగ్ కేంద్రాల వద్ద జరగకుండా కూడా ప్రత్యేకంగా పాత బస్తీ అని చెప్పొచ్చు. ఎందుకంటే ఆ చిన్న సంఘటన జరిగిన సున్నితమైన ప్రాంతం కాబట్టి ఓల్డ్ సిటీకి సంబంధించి కార్వార్ కావచ్చు, ఆ యాకుత్పుర కావచ్చు, గోషామహల్ కావచ్చు, చార్మినార్ కావచ్చు, ఇలాంటి సున్నితమైన ప్రాంతాల్లో ప్రత్యేక బలగాలు నిర్వహిస్తున్నారు. ఇక్కడ సిపి కావచ్చు, మిగతా అన్ని డీజీపీ కావచ్చు, హైదరాబాద్ సంబంధించి కమిషనర్ కావచ్చు, మొత్తంగా పర్యవేక్షిస్తున్న క్రమం ఉన్నది. ఏదైతే హైదరాబాద్ సంబంధించి ఎలాంటి ఘటన జరగకుండా సున్నితమైన ప్రాంతాల్లో పటిష్టమైన భద్రత ఏర్పాటు చేశారు. క్షణక్షణం ఆ సీసీ నిఘాలో కూడా పర్యవేక్షిస్తున్న క్రమం కనిపిస్తుంది. మొత్తంగా ఏదైతే ఎన్నికలకు సంబంధించి 5 గంటల వరకు కొనసాగుతున్న క్రమంలో ఇలాంటి అవాంఛనీయ ఘటకుండా పటిష్టమైన భద్రత అయితే హైదరాబాద్ లో కనిపిస్తుంది.